నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారులకు అభివృద్ధి సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. వీధి వ్యాపారులకు తగిన ఏర్పాట్లు చేయడం కోసం కనీస సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. కొందరు వీధి వ్యాపారులు నగరంలోని రోడ్లు, కాలువలు, ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులను సైతం ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాసిప్స్ అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ గాసిప్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంటనేది కూడా మేము ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. నేను అలాంటి వాళ్ళందరికీ సముచితంగా చెప్తున్నాను, లేకపోతే వార్నింగ్ లాగా అనుకోండి. ఇట్లాంటి అభూత కల్పనలు, అసత్య వార్తలు ప్రచారం చేస్తే తద్వారా చట్ట ప్రకారంగా తీసుకునే చర్యకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరైనా సరే గుంటూరు నగరాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని తలంపుతో అధికారులు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు. దానికి మీరు సహకరించకపోగా ఫలానా వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తున్నారు, ఫలానా వాళ్ళు ఇక్కడ ఉంచమంటే అక్కడ ఉంచుతున్నారు, ఫలానా వాళ్ళు ఇక్కడ తీయమంటే తీస్తున్నారు, ఇదంతా ఏమి ఆశించి మీరు ప్రచారం చేసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ బట్ అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు ఏ స్వార్థంతో, ఏ బిజినెస్ మైండ్ తోటి మీరు చేస్తున్నారో అవన్నీ మా దగ్గర డేటా ఉంది. దయచేసి అలాంటి వాళ్ళు అవన్నీ మానుకోండి. మానుకుంటే పద్ధతిగా ఉంటుంది. ఆ అదర్వైజ్ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడదు. ఇది స్ట్రీట్ వెండర్స్ సంబంధించి. స్ట్రీట్ వెండర్స్ కూడా వాళ్ళతో టైం టు టైం నెగోషియేట్ చేస్తున్నాం. వాళ్ళని కూడా కమిటీలో మెంబర్స్ గా పెట్టుకుంటున్నాం. దే ఆర్ వెరీ హ్యాపీ. నేను అఫిషియల్ గా నేను మళ్ళా చెప్తున్నా, అఫిషియల్ గా మనము స్ట్రీట్ వెండర్స్ ని వెకేట్ చేయించింది ఒక గుజ్జనగుండ్ల